అప్పుడు 10,000 ఓట్లు తెచ్చుకుని ఈ మాట అనుంటే ఒక అర్థం ఉండేది. అట్లా కాకుండా అంటే ఆవిడలో కొంత ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ తప్పించి వాస్తవికత ఆలోచన లేదు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు అనిల్కి అయితే జగన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి కక్ష ఉంది. అనిల్ అక్కడ ఆడుతున్నటువంటి ఆటకి వీళ్ళిద్దరూ ఆయన్ని వాడుతున్నారు జాగ్రత్తగా. అందులో కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ విలీనం చేసింది. వైఎస్ఆర్ టీపీ విలీనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీకి వచ్చింది. ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్ టీపీ కనుక అక్కడ సక్సెస్ అయితే ఆవిడకి ఒక 4 సీట్లు ఇస్తే కనుక, లేదా ఆవిడకి 1 సీట్ ఇస్తే గెలిస్తే తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఏమీ ఇవ్వనీయకుండా రేవంత్ ద్వారా ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ టీపీని ఎన్నికల ముందు విలీనం చేయనీయకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు. దాంతోపాటు రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో తనకి తలనొప్పి రాకుండా ఉండాలంటే ఒకటి, రెండవది తన గురువు గారి గురుదక్షిణ షర్మిల ద్వారా ఇవ్వాలన్నటువంటిది రెండవది. ఈ 2 కోణాల్లో నుంచి షర్మిల ఆస్పెక్ట్లో నుంచి ఆవిడని అక్కడ విలీనం కానియకుండా అడ్డుపడ్డాడు. ఆ టైంలో కలిసి వచ్చే శక్తులన్నీ అంటూ సిపిఐని కూడా వెంట పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఈమె చెప్పినటువంటి 38 నియోజకవర్గాల్లో 10,000 ఓట్లు కలిగినటువంటి అమ్మాయిని వదులుకుంటారా? వదులుకోకూడదు కదా. అప్పుడు ఆ లెక్కన ఆమెని అక్కడ కావాలనే జాయిన్ అయితే 1 సీటు గెలుచుకున్నా సరే షర్మిల తనకి ఎప్పుడు ఏకమేకై కూర్చుంటుంది. భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి కూతురుగా తనకుండే ఆదరణ ముందు ఈయన దెబ్బతినేస్తాడు. కాబట్టి స్ట్రాటజిక్గా అది ఒక మైనస్ అనుకుంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇటు పక్కకి జాగ్రత్తగా మొబిలైజ్ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు